గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మనం ఒక హీరోని అభిమానిస్తే మనం వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాలి. అలాంటిది మనం ఒక హీరోని అభిమానిస్తున్నామని తెలిసి మెగాస్టార్ అంతటి గొప్ప వ్యక్తే మనల్ని కలవాలని ఆశపడడం, ఆశించి మనల్ని ఇంటికి పిలిపించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అలానే చిన్న చిన్న వాటికే గొడవలు పడిపోయి విడిపోయే రోజుల్లో తన భార్యని ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పైగానే వీల్ చైర్‌లో ఉన్నా కూడా తనకి అన్నీ తనే అయ్యి, తనని కూతురుగా చూసుకుంటూ నా మనసులో అయితే ఒక మంచి ప్లేస్‌ని సంపాదించుకున్నారు. ఈరోజు మీ అందరి కోసం మెగాస్టార్ చిరంజీవి గారిని కాదు గానీ, జూనియర్ చిరంజీవి గారిని అయితే తీసుకొచ్చేసాననమాట. చాలా విషయాలు మాట్లాడాలి. హలో అండి. నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా మేడం. ఓకే. నా ఫస్ట్ క్వెషను, మనం ఒకరిలా మారాలి అంటే మన ఫ్యామిలీ వాళ్ళనుకోండి, వాళ్ళ మేనరిజం మనకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. కానీ మనం ఒకరిని అభిమానిస్తున్నప్పుడు వాళ్ళ మేనరిజం రావాలి అంటే చాలా కష్టపడాలి గదా! యెస్ మేడం. చిరంజీవి గారి పోలికలు కొంచెం కొంచెం సైడ్ నుంచి గానీ, మీరు ప్రవర్తించే తీరు గానీ చిరంజీవి గారిలాగా కనిపిస్తుంది. ఎలా నేర్చుకున్నారు ఇదంతా? థ్యాంక్ యూ మేడం. మంచి క్వెషన్ అడిగారు. యాక్చువల్‌గా నేర్చుకోలేదు మేడం. ఓకే. అది నా బాడీలోనే ఉంది మేడం. అబ్బబ్బబ్బా! ఎందుకంటే నేను స్టేజ్ ఆర్టిస్ట్‌ని కాదు ఫస్ట్. ఓకే. స్టేజ్ ఆర్టిస్ట్ అయితే కంపల్సరీగా నేర్చుకోవటం, తపన అదంతా ఉంటది. హ్మ్. నేను నా క్వాలిఫికేషన్ వచ్చి ఎంబీఏ. ఓకే. నా జాబ్ వచ్చి పిప్సిలో సీనియర్ ఎగ్జిక్యూటివ్. ఓకే. నాదంతా లైఫ్ స్టైల్ వేరు మేడం. ఐఎమ్ నాట్ ఏ స్టేజ్ ఆర్టిస్ట్. కానీ నాదేందంటే చిన్నప్పటి నుంచి అన్నయ్య గారిని నాలో ఇముడ్చుకుంటా పెరిగా పైకి. ఓకే. అది అలాగే వచ్చేసింది. హ్మ్. ఆయన ఊపిరి నా ఊపిరి చేసుకుంటా పెరిగా. ఓహ్! ఆయన్ని కొలుస్తా పెరిగా. ఆయన్ని పూజిస్తా పెరిగా. ఇది నా పక్కనున్న మా ఊర్లో ఉన్న వాళ్ళకి తెలుసు. అంటే మీకు తెలియదు కదా మేడం. అదే. వాళ్ళకి తెలుసు. అభిమానించడం వేరు. Yes. మీరు చెప్పడం కూడా అభిమానిస్తున్నా అని చెప్పలేదు. ఆయన పూజిస్తాను, Yes, ఆయన madam. కొలుస్తాను అని చెప్తున్నారు. Yes, madam. ఎందుకని అంత ఇష్టం చిరంజీవి గారంటే? అది ఇప్పుడు ఒక దేవుడు అనుకోండి సార్. ఎందుకని ఇష్టం అని చెప్పలేం. ఓకే. ఆయన ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి నా మనసులో దేవుడిలాగా వెళ్ళిపోయాడు మేడం. ఇంకోటి ఏంటంటే నా పేరు చిన్నప్పటి నుంచి చిరంజీవి. మధ్యలో పెట్టుకుంది కాదు. ఓకే. ఫస్ట్ నుంచే మీకు చిరంజీవి అని పేరు పెట్టారు. బై బర్త్ నా పేరు చిరంజీవి. ఓకే. ఆ అన్నయ్యకి నాకు అవినాభావ సంబంధం ఉందేమో నా అభిప్రాయం. ఏ జన్మలోనూ. ఏ జన్మలోనూ. ఎందుకంటే లేకపోతే నాకు ఇదేంటి మేడం. ఆయనలా పేరు పెట్టుకోవటం, ఆయనలా బిహేవ్ చేయటం, ఆయనలా మాట్లాడటం, అలా ఆయనలా అది నాకు తెలియకుండా నాలో వచ్చేస్తుంది. నేను అసలు అన్నయ్యని ఇమిటేట్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఇమిటేషన్ కాదు. ఇమిటేషన్ కాదు. అలా ఉండిపోతుంది. అన్నయ్య నాలో ఉండిపోతాడు. హ్మ్. అది ఆ ఎమోషన్ నేను ఎట్ట చెప్పాలో నేను చెప్పలేకపోతున్నాను మేడం. నిజంగా చెప్పాలంటే ఓకే. అభిమానులను అన్నయ్య అభిమానులు ఏమనుకోవద్దు. హ్మ్. నాకంటే పిచ్చి అభిమాని ఎవరు ఉండరు. హ్మ్. అది 100% నేను ఘంటాపదంగా చెప్పగలను. దానికి తార్కాణమే దేవుడు నా అన్నయ్య ఫోటోని తీసుకొని గృహప్రవేశం చేశాను. హ్మ్. అభిమానుల చరిత్రలోనే లేదు ఇది. ఓకే. లేదు. చిరంజీవి గారి ఫోటో తీసుకొని చిరంజీవి అన్నయ్య ఫోటోతోటి నేను గృహప్రవేశం చేశాను. దానికి ఎవ్వరు అడ్డు చెప్పలేదు. మా తల్లిదండ్రులు కానీ, మా మిస్సెస్ కానీ, నా కూతురు కానీ ఎవ్వరు అడ్డు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా చూస్తున్నారు కదా చిన్నప్పటి నుంచి మీకున్న ఆ అభిమానాన్ని, పిచ్చిని. అంటే చిరంజీవి గారంటే ఎందుకు ఇష్టమో చెప్పలేకపోయారు. ఓకే. ఎంత ఇష్టమో చెప్పగలరా పోనీ? ఎంత ఇష్టం అంటే ఒకవేళ అన్నయ్య వచ్చి చిరు నీ ప్రాణం నాకు కావాలంటే ఇచ్చేస్తాను మేడం. షూర్. ప్రాణం ఇచ్చేస్తాను షూర్. ఇది మీ టీవీ ఎదురుగా చెప్తున్నాను మేడం. ఐ డ్రీమ్స్ ఎదురుగా ప్రాణం ఇచ్చేస్తారు. 100%. ఎందుకండి అసలు? అదే అంతే మేడం. నేను ఆ ఎమోషన్ చెప్పలేను మేడం. అన్నయ్య అంటే అంత పిచ్చి మేడం. వామ్మో! నిజంగా మామూలు పిచ్చి కాదు తెలుసా అది. అంటే పిచ్చి కాదు ఒక రేంజ్ లో భక్తి. అభిమానం ఉండొచ్చు. అమ్మో! భక్తి అంతే. అన్నయ్య అంటే భక్తి. అది అన్నయ్య ముందు నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోయా. నా బాధ అది ఇప్పుడు. ఎందుకంటే ఆయన చూడంగానే నాదంతా స్వెట్ అయిపోయింది. నా షర్ట్ కూడా చూశారు మీరు, తడిచిపోయి అట్లా ఓకే. స్వెట్ అయిపోయి నా ఎక్స్ప్రెషన్స్ అన్నయ్య ముందు ఎక్కువ నేను పంచుకోలేకపోయా. ఓకే. తర్వాత ఇప్పుడు బాధేస్తుంది. ఆయన నన్ను పట్టుకుంది కూడా నాకు గుర్తులేదు. వీడియోస్ ఉన్నాయిగా చూసుకుంటారు. అవి చూసుకుంటే నన్ను ఎప్పుడు పట్టుకున్నాడు అనిపిస్తుంది. అయ్యోయ్యో! ఇది ఎలా ఉందంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే అంత కష్టపడి ఆ 5 సెకండ్లు మనకి తర్వాత ఏది నాకు గుర్తుండదు అదే అక్కడికి. మేడం. నాది అదే సేమ్ ఫీలింగ్ నాది. నేను చాలాసార్లు నా ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. ఆయన్ని ఆ క్యూలో ఇటు తిరుగుతాం కదా.
ఆ తిరిగినంతసేపు చూస్తాం ఆయన్ని. అవును. ఆ దివ్యమంగళ స్వరూపం ఎలా ఉంటుంది, కన్నుల పండుగగా ఉంటుంది. అసలు మనం మై మర్చిపోతాం. అదే నా అన్నయ్య, అదే నా దేవుడు. అలాగే వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత నాకేం గుర్తులేదు. గుర్తులేదు. అసలు అక్కడే గుర్తులేదు ఆయన చూస్తుంటే. ముందు నా కూతురు నా వైపే చూస్తుంది, మా నాన్న ఏమవుతాడా అని. అయ్యో. అంటే నా కూతురికి తెలుసు కదా, నా కూతురికి నేనంటే పిచ్చి ప్రాణం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా కూతురికి తల్లి తండ్రి నేనే మేడం. చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి నేనే. ఎందుకు నీ అమ్మ అంటే ఉన్నారు తను కదా? చేయలేదు కదా, చిన్నప్పటి నుంచి అంటే మీ కూతురు వచ్చేటప్పటికే ఆవిడ ఏమీ చేయలేదు. పాప నా భార్య కూడా అది బాధపడేది. నా కూతురు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఈ మధ్యన, ఒకానొక సందర్భంలో తల్లి అవసరమైన సందర్భంలో నాకు మా డాడీ ఉన్నాడు. అంత పిచ్చి నేనంటే నా కూతురికి ప్రాణం. నేను అన్నయ్య దగ్గర ఉన్నప్పుడు ఇతను మా డాడీ ఏమవుతాడు, నన్ను చూస్తుంది కానీ ఆయన అన్నయ్యని చూడటం. ఓకే. అంటే ఏమవుతాడా అట్లా అంత అయిపోయాను నేను. అంటే బాడీ మొత్తం స్వెట్ వచ్చేసి పడిపోయి అంత స్టేజ్కి వెళ్ళిపోయారు. అంటే నాకేం తెలియదు. ఓకే. మాట్లాడుతున్నాను కానీ కొన్ని అయినా కూడా నాకేం తెలియదు అట్లా మేడం. సో చిరంజీవి గారిని ఇందాక నేను ఇంట్రడక్షన్లో చెప్పాను, చిరంజీవి గారిని మనం కలవాలనుకోవడం వేరు, మనల్నే చిరంజీవి గారు కలవాలనుకోవడం వేరని చెప్పేసి. సో ఎలా చేరువయ్యారు ఆయన దగ్గరికి మీరు? అన్నయ్యని కలవాలనేది నా చిన్ననాటి కళ, నా చిన్నప్పటి నుంచి నా డ్రీము. ఆ క్రమంలో నేను కొత్త ఇల్లు ఏదైనా కట్టుకుంటే అన్నయ్య ఫోటోతో గృహప్రవేశం చేయాలంటే నా సొంత కడితే నాన్నవాళ్ళకి సంబంధం లేదు. ఓకే. ఇంటి ముందు పేరు రాయించుకోవాలి, అన్నయ్య పేరు. ఇంటి ముందు పేరు కూడా రాపిచ్చేసాను అనేది నా కళ. అది లాస్ట్ నవంబర్ 4th లాస్ట్ ఇయర్ నవంబర్ 4th గృహప్రవేశం చేసి, పోయిన సంవత్సరం నవంబర్ 4. ఓకే. అన్నయ్య గారి ఫోటోతో గృహప్రవేశం చేసి అసలు అందరూ ఒక్కసారిగా స్టన్ మొత్తం. ఆబ్వియస్లీ దేవుడి ఫోటో పట్టుకొని వస్తారు ఇంట్లోకి ఎవరైనా, చిరంజీవి గారి ఫోటో పట్టుకొని. నా భార్య వీల్ చైరు పైన ఫోటో, నా భార్యను పట్టుకోవడం అలా చేస్తే ఆ వీడియో అన్నయ్య గారికి వెళ్ళిపోయింది. అంటే నవంబర్ 4th చేశాను, 6th 7th పోస్ట్ చేశాను. అప్పుడు నా ఫాలోవర్స్ 7,000 మంది ఫేస్బుక్లో. వెళ్ళిపోలే అసలు బోల. నాకేం తపన అన్నీ చూడాలి, ఎందుకంటే ఎవరు చేయలేదు. అంటే నేను కావాలని చేసింది కాదు, నా కోరిక అది. ఏదో అన్నయ్యని కలవాలని అది కాదు, కోరిక. అంటే అన్నయ్యని కలవాలనేది నా డ్రీమ్, అది ఓకే. తర్వాత అది పోలా. రీసెంట్గా మేము జూలై 12th అన్నయ్యని కలిసాం. అంతకుముందు ఒక నెల ముందు పోస్ట్ చేశాను. ఓకే. మళ్ళీ పోస్ట్ చేసాం మళ్ళా. అప్పుడు రాసి పోస్ట్ చేశా, అప్పుడు రాయకుండా పోస్ట్ చేశా ఫస్ట్. ఇది అన్నయ్య దాకా చేర్చండి, దయచేసి నాకు సపోర్ట్ చేయండి అనే టయానికి నా ఫాలోవర్స్ 16,000 మంది అయ్యారు. ఓకే. నా ప్రజెంట్ నా ఫాలోవర్స్ 43K ప్రజెంట్. ఓకే. అప్పుడు నా రీలు మామూలుగా వెళ్ళలేదు మేడం, వెళ్ళిపోయింది. వస్తా రోజుకి 200 షేర్స్ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయింది. అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతే జూలై 12th ముందు 2 నెలల నుంచి నా కోసం సెర్చ్ చేశారంట. 2 నెలల నుంచి. నిన్న స్వామినాయుడు గారితో కలిశాను, అన్నయ్య బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ ఇచ్చాను. అప్పుడు నాతో స్వామినాయుడు గారు చెప్పారు, చిరంజీవి గారు మీకోసం 2 నెలల నుంచి సెర్చ్ అది వెతికాము. ఎక్కడి నుంచి? ఇటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి చూస్తున్నారంట. ఎందుకంటే ఇటువంటి అభిమాని అటు ఉండడు, ఇటు ఉంటాడని చూస్తున్నారంట. కానీ నేనుంది నెల్లూరు జిల్లాలో. మాకు దొరకలేదు అని 2 నెలలు వెతికి మాకు దొరకలేదు మీరు అని అన్నాడు. తర్వాత ఎన్టీవీ చంద్రశేఖర్ గారు, సార్ ఎక్కడున్నాడు ఆయన, ఇక్కడ ఉన్నాడు హైదరాబాద్లో, జీవితాంతం నేను ఆయనకు రుణపడి ఉండాలి. ఆయన నా రీల్ అన్నయ్య గారికి పెట్టారు. ఆల్రెడీ చూశారు, మళ్ళీ రీల్ పెట్టాడు. అన్నయ్య ఆల్రెడీ చూస్తేనే కదా నాకు సెర్చ్ చేసింది. మళ్ళీ రీల్ పెట్టి, అన్నయ్య దీన్ని ఒకసారి చూడండి, దీన్ని ప్రేమనాల, భక్తనాల, పిచ్చనాల, ఒకసారి చూడండి అన్నయ్య అని పెట్టాడు. చూసి వెంటనే ఆయనకి మెసేజ్ పెట్టాడు, అన్నయ్య ఇది నాకు హార్ట్ టచ్ అయిపోయింది, అడ్రస్ కనుక్కోండి అన్నాడు. వెంటనే నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు ఫేస్బుక్లో. నాకు డౌట్ వచ్చింది, ఇది ఏదో జరుగుద్దని డౌట్ వచ్చింది. వెంటనే నేను యాక్సెప్ట్ చేశాను. ఆయన వెంటనే నాకు ఫోన్ చేసి, అన్నయ్య గారు మీ వీడియో చూశారు, మీకు పిలుపు వస్తుంది అన్నాడు. అసలు ఆ నిమిషం మీ థాట్ ప్రాసెస్ ఏముంది చెప్పండి, అప్పుడు ఆలోచన ఎలా? నా వాయిస్ మారిపోయింది. నా కూతురు నిద్రపోతుంది, నా వాయిసే మారిపోయి ఎట్ అయిపోయింది.
అట్ట అయింది. ఓకే. అట్ట అయిపోయి నా కూతురు లేపు అంటే నా కూతురు ఏదైనా నా కూతురికి చెప్తాను. హ్మ్. చెప్పగానే ఏంది డాడీ ఏంది నీ ఎమోషన్ ఏంది, నువ్వు ఎందుకు ఎమోషన్ ముందు ఆగు, హ్మ్. అది ఫ్రాంకో లేకపోతే ఏంటో నువ్వు ఆగు డాడీ, నన్ను కూల్ చేసింది. ఓకే. తర్వాత మళ్ళీ 20 డేస్ గ్యాప్ వచ్చింది. హ్మ్. ఈ 20 డేస్ నాకు తపన, ఏంటి అన్నయ్య కావాలన్నాడు, అన్నయ్య చేస్తాను అన్నాడు సారు, ఏది ఇది అని తపన నాకు. హ్మ్. తర్వాత జూలై 10th ఉదయాన్నే రీల్ చేస్తా ఉన్నా, స్టాలిన్ రీల్. ఓకే. కరెక్ట్గా స్టాలిన్ రీలే చేస్తా ఉన్నా. ఉదయం పూట ఒక 6-7 రీల్స్ చేస్తా. హ్మ్. అప్పుడు ఫోన్ వచ్చింది ఓకే. పిఏ గారి కాడి నుంచి. హలో అన్నారు. హలో ఎవరండి అంటే, ఇట్లా నేను అన్నయ్య గారి పిఏ అన్న. అన్నయ్య గారు ఎవరు సార్ అన్న. చిరంజీవి అన్నయ్య. ఆ నెలకి నాకు వణుకు ఎంత గూస్ బంప్స్. గూస్ బంప్స్. ఆ నెలకి మీ అన్నయ్య గారు మీకు బట్టలు పంపమన్నారు అన్నారు. బట్టలు పంపమన్నారా? ఓకే. నాకు బట్టలు కాదు సార్, అన్నయ్య గారిని మేము కలవాలి. నా భార్య కోరిక చచ్చిపోయే లోపు, నా భార్య తను చనిపోయే లోపు అన్నయ్యని చూడాలనే కోరిక. నేను రీల్స్ స్టార్ట్ చేసిందే దానికోసం. ఓకే. నేను ఎవరు రికమెండేషన్స్ వెళ్ళకూడదు, హ్మ్. నేను వెళ్ళాలి. అంటే నేను రీల్స్ స్టార్ట్ చేసిన తర్వాత నా భార్య తినేవాడిని. ఓకే. నన్ను అన్నయ్య పిలవాలి, నేను పోను, నేను సొంతగా వెళ్ళను, ఎవరు రికమెండేషన్ నన్ను అన్నయ్య పిలుస్తాడు అంటే నీకు ఇంత పొగరు కరెక్ట్ కాదని. పొగరు కాదు పద్మ, హ్మ్. అది అంతేనని చెప్పాను. ఓకే. ఆయన మహానుభావుడు, మనం ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఉన్నాం. ఎలా అంటే సాధ్యమవుద్ది, చూస్తూ ఉండే నన్ను. ఇది సార్ నా భార్య కోరిక సార్ అంటే, నా భార్య నా అన్నయ్య చూశాడు కదా హ్మ్. వీడియోలో చూసారు. అవును, వీల్ చైర్లో. అన్నయ్య నిజంగా ఇది ఎంత ఆలోచిస్తాడంటే, నేను చెప్పేదానికి ఒక చిన్న మాట మేడం. ఓకే. ఆ అమ్మాయిని వచ్చేటప్పుడు జాగ్రత్తగా తీసుకురండి అన్నాడు. జాగ్రత్తగా ఆ అమ్మాయిని జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పు వాళ్ళకని అన్నాడంట పిఏ చెప్పడం నాకు. ఓకే. చూడండి ఆయన కేర్ చూడండి అసలు. అతను ఇది సార్ అంటేను, నా భార్య కోరిక సార్, నేను ఇదంతా చేసింది తన కోసం సార్ అని అంటే, అతను సరే మీకు 6 గంటలకు కాల్ చేస్తానన్నాడు. 6 గంటలకు కాల్ చేశాడు. మళ్ళీ మీకు 12th అపాయింట్మెంట్ వచ్చేసాం. ఒక్కరోజు గ్యాప్. నేను ఒక 6 రోజుల ఒక వారం గ్యాప్ ఇస్తారు కావాలా, అన్నయ్య ఆర్ట్ వేసుకొని పోదాం అనుకున్నా. మీరు బొమ్మలు కూడా స్పెషలిస్ట్ ఇన్ ఆర్ట్. ఓకే. ఎక్సలెంట్. అన్నయ్య నా ఆర్ట్లు చూసి చేత్తో వేసావు లేకపోతే ఏంది అని అన్నాడు. ఆర్ట్ వేసుకొని పోదాం అని అనుకున్నా. అంటే మళ్ళీ వెంటనే పిలిచే ఆర్ట్ వేయాలంటే కనీసం 5-6 రోజులు పట్టుద్ది. ఇంకా అట్లా వచ్చింది నాకు పిలుపు అన్నయ్య కాడి నుంచి. అలా వచ్చింది. సడన్ గా ఎలా చిరంజీవి గారి ముందు మీరున్నారు, ఆ నిమిషం పడిపోతారు అనే ఆలోచన ఏమైనా వచ్చిందా? ఇంకా నేను కళ్ళిరి పడిపోతాను, అయిపోయింది జీవితానికి, ఇంకా అలాంటి ఆలోచన ఏమైనా ఉండిందా? నాకు మేము అన్నయ్య దగ్గరికి ఎంటర్ కాగానే ఒక స్వర్గంలోకి పోయినట్టు ఉంది అంతే. ఆ గేటే స్వర్గంలాగా ఉంది. గేటే స్వర్గంలాగా ఉంది. అటు ఎంటర్ అవుతుంటే ఒక స్వర్గంలోకి పోతున్నట్టుంది. ఆ పోయినప్పుడే మాకు 3:30కి వెళ్ళాం మేడం లోపలికి. పోగానే మాకు ముందు మంచినీళ్ళు ఇచ్చారు గాజు గ్లాసుల్లో. అవి తాగాను మేడం. గుర్తుపెట్టుకున్నారు మీరు గాజు గ్లాసులో ఇచ్చారని. వాటిని చూస్తుంటేనే అట్లా ఉంది. అవి తాగాను. ఇంకా మంచి మంచి బోండాలు ఎక్సలెంట్గా ఉన్నాయి. పకోడీ, టీ, కాఫీ అన్నీ పెట్టారు. నేనేమి తినలే. నాకు తినబుద్ధి పుట్టడం వల్ల ఆ మంచినీళ్ళు తాగా. నాకు అన్నయ్య ఇంట్లో మంచినీళ్ళు తాగా ముందు జరుగుతున్నాయి ఇవన్నీ. అందరికి ఇట్లా చైర్లు వేసారు వరుసగా ఆ లోపల ఇంట్లో. అందరం కూర్చొని మా మిస్సెస్, మా బంధువులు 5-6 వచ్చారు. అన్నయ్య వచ్చేలోపు జరిగింది ఇది. నేనైతే ఏం తింటంలా. నాకు టెన్షన్ ఒకటే, అన్నయ్య నా కూతురే నన్నే చూస్తుంది కూర్చొని, మా డాడీ పరిస్థితి ఏంటండి. నా ఇంకెవరిని చూడలే. ఇంటర్వ్యూలో చెప్పింది మా డాడీయే నాకు సూపర్ హీరో అని. ఎందుకంటే తనకి తల్లి తండ్రి నేనే మేడం. అందువల్ల అంటే వాళ్ళమ్మకి నా కూతురు అంటే చాలా పిచ్చి ప్రాణం. నాకు మదర్స్ డే రోజు హ్యాపీ మదర్స్ డే అని చెప్పుతుంది నా కూతురు. ఏంది నానంటే నువ్వు నాకు అమ్మాయే కదా అంటుంది. అట్లా నన్నే చూస్తుంది. సరే ఇవన్నీ తిన్న తర్వాత అన్నయ్య జస్ట్ బ్లూ జీన్, బ్లాక్ టీ షర్ట్, వైట్ షూ వేసుకొని వచ్చాడు. ఎంటర్ అవుతుంటే దేవుడు ఎంటర్ అవుతున్నాడు అంతే. దేవుడు ఎంటర్ అవుతున్నాడు. నేను నుంచి చూస్తున్నా. ఇంకా కాళ్ళ మీద నా తపన ఏంటంటే, కాళ్ళ మీద
పడాలా వద్దా? ఆహా, ఆ! నా తపన చెప్తున్నాను. ఓకే. కాళ్ళ మీద పడినప్పుడు అన్నయ్య లేపుతాడు. అది నాకు ఇష్టం ఉండదు. హ్మ్. కాళ్ళు పట్టుకొని కాసేపు పడుకోవాలి. అది నా కోరిక. కాళ్ళు పట్టుకొని పడుకోవాలి. కాసేపు పడుకోవాలి. ఎందుకని? అదంతే. అంటే అన్నయ్య అంటే పట్టుకోనిడు. ఇటు పట్టుకోగానే లేపుతాడు కదా! అవును. మామూలుగా నమస్కారం పెట్టగానే లేపేస్తారు వద్దు వద్దు కదా! అంటే లేపుతాడు. అవును. అది నాకు ఇష్టం లేదు. ఓకే. పడుకొని అట్ట ఆ కాళ్ళ మీద తలాలించనేది నా కోరిక. ఆ తర్వాత నేను ఒక వీడియోలో చూసా. ఆ! 2 నిమిషాలు అలా ఆ! ఉంచారు కదా మిమ్మల్ని ఉంచాను. చిరంజీవి గారు. 2 నా తలతోటి ఒక కాలు, ఈ కాలు 2 కాళ్ళు ఇటు కొట్టా. ఓహ్! హ్మ్. తర్వాత లేపారు చిరంజీవి గారు. వద్దు 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 హ్మ్. అన్నాడు. సరే అని కామ్‌గున్నా. మళ్ళీ బయట దొరుకుద్దిరా నాకు అవకాశం అని కామ్‌గున్నా. హ్మ్. హ్మ్. అంటే ఇక్కడ వీడియోలు తీయొద్దు అని అంటే బయట ఓకే. తీద్దామని. ఇంకా అట్లా వచ్చి కూర్చున్నాడు మేడం. ఎట్లా ఉన్నాడంటే ఆయన చెయ్యి ఇంత వెడల్పునుంది. హ్మ్. ఆ చెయ్యి 15 నిమిషాలు చూసాను నేను. అంత టైం ఉండింది మీకు 15 నిమిషాలు. 3 అవర్స్ ఉన్నారు మాతోటి. 2 3 ½ అవర్ మాట్లాడాడు అన్నయ్య. 3 గంటలా? 2 ½ అవర్ మాట్లాడాడు. అంత టైం ఇచ్చారా చిరంజీవి గారు? అసలు అక్కడ ఉన్నోళ్ళే బిత్తరపోయారు. ఓకే. ఇంత టైం ఎట్టిచ్చారు మీకు? అదే కదా! ఎవరైనా అభిమాని వస్తే ఒక 10 నిమిషాలు మీట్ అయ్యి ఏమైనా ఆయనొచ్చేసరికి 10 నిమిషాలు ఆ! అంతే. వెళ్ళిపోతారు కదా! అని. మేము గూడా అనుకున్నది. మాకింత టైం ఇస్తాడని. హ్మ్. ఏదో 2, 3 ఫోటోలు తీసుకొని పంపిస్తాడులే అనుకున్నాను. అబ్బో! ఆయన ఒక సాధారణమైన వ్యక్తిలాగున్నాడు. హ్మ్. ఒక లెజెండ్. భారతదేశ అత్యున్నత 2వ పురస్కారం. పద్మవిభూషణ్ పొందిన వ్యక్తి. గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన వ్యక్తి. హ్మ్. అటువంటి మహా వ్యక్తి మా అన్నలాగా, మా ఇంట్లో కొడుకులాగా అలా కూర్చొని మాట్లాడుతుంటే నా భార్య అనింది, "అసలు ఆయన ఆ చిరంజీవి గారేనా ఈయన" అని అంటది. అంటే ఆ సినిమాల్లో మనకు కనిపించే చిరంజీవి గారేనా? ఇట్లేంది మనతో ఇట్లా మాట్లాడుతున్నారు ఆయన హ్మ్. అని. ఏం మాట్లాడారు అసలు అంతసేపు? వచ్చి ఇట్లా కూర్చొని ఇటే కూర్చొని చెప్పమ్మా అన్నాడు. హ్మ్. నా భార్య ఇక్కడే కూర్చుంది. నేను పక్కన కూర్చో చెప్పమ్మా అన్నాడు. ఇది అన్నగారి స్టైల్. కాలు ఇలా వాహ్! ఎగ్జాక్ట్ కూర్చొని చూపిస్తున్నారు. ఓకే. ఇలాగే కూర్చొని హ్మ్. ఇది దాదాపు ఈ కాలు ఇంచుమించు గంట దిగిల. అబ్బో! ఆయన ఫిట్‌నెస్. అదే గదా! నొప్పొచ్చేస్తది కదా ఒకరిసేపు మామూలుగా అయితే. ఒకరిసేపు పెట్టగానే మనం అదిరిపోతాం. హ్మ్. అట్లాగది ఇంకా నా భార్యకి పిచ్చి అన్నయ్య అంటే. ఫస్ట్ మీ భార్యకిష్టం అందువల్ల మీకొచ్చిందా? లేకపోతే ఆహాహా! మీ నుంచి మీ నా భార్యకెళ్ళిందా? లేదు. మా ఇద్దరం వేరు వేరు కదా! హ్మ్. నా చిన్నప్పటి నుంచే నన్ను ఎప్పుడు కొలవటం కదా! ఓకే. అన్నయ్యని. ఆ అమ్మాయికి ఒక విధంగా అన్నయ్యకి కూడా చెప్పింది. హ్మ్. మీ పేరు వల్ల, మీ హావభావాల వల్ల నేను ఆయన్ని చేసుకున్నానని చెప్పింది. ఓకే. వాళ్ళకి అన్నయ్య వావ్! వావ్! అన్నారా? వావ్! అనేట అనండి అన్నయ్య ఉండి పద్మ ఉండి మా మిసెస్. నేను అన్నయ్య నుంచున్నాడు కదా! అన్నయ్య ఈడ కూర్చొని నేను నుంచొని ఉంటే చిరంజీవి కూర్చోవయ్యా అన్నాడు. హ్మ్. అబ్బా! చిరంజీవి గారి నోటి నుంచి ఆ చిరంజీవి కూర్చోవయ్యా. అనాలి నేను వస్తున్నా. హ్మ్. అన్నాడు. నా పేరు నాతో పిలిపిస్తున్నావు నువ్వు అన్నాడు. ఆయనకి ఇటువంటి అన్నారా? నేను ఎయిర్‌పోర్ట్‌లోనే నా పేరు చెప్పను. నా పేరు నాతో పిలిపించావు నువ్వు సామాన్యుడు కాదు. హ్మ్. అది అది నా ఒక్కడి దక్కిన అచీవ్‌మెంట్ ఎవరికీ దొరకదది. అది కూడా నిజమే గదా! ఏమయ్యా చిరంజీవి కూర్చో అని కూర్చో చిరంజీవి గారు చెప్తున్నారు. ఆ ఒక్క క్షణం ఆ ప్రాంగణం మొత్తం గల్లనేది. హ్మ్. అంత ఎంజాయ్ చేసాం ఆ వాడిని. ఆయన చమక్కేస్తాడు కదా అన్నయ్య. అవును. అన్నయ్య చమక్కేయడంలో దిట్ట. హ్మ్. నవ్వుకున్నారు అందరూ. అందరూ నవ్వుకున్నాం. భలే! ఇంకొక మాట అన్నాడు. "నువ్వు నా ముందు కూర్చున్నావంటే నీ వ్యక్తిత్వం నా ముందు కూర్చోబెట్టిందన్నాడు." నాలాగా చేసేవాళ్ళు చాలామందున్నారు. హ్మ్. అన్నయ్య ఒకటన్నాడు. మరి వీడియోలు 2 చూపిస్తే. "నా వేళ్ళు కూడా నాలాగే ఉన్నాయి ఏం చిరంజీవి" అన్నాడు. అదే కదా! అందరూ చేస్తుంటారు. హ్మ్. కానీ ఈ వేళ్ళు నాలో కదుపుతున్నావు అది యువర్ గ్రేట్‌నెస్ అన్నాడు. హ్మ్. అన్నయ్య అమ్మో! ఇంకా అది నా భార్యతోటి అమ్మ నువ్వు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇటువంటి భర్త నీకు దొరికాడన్నాడు. అది మాత్రం నిజం. ఎవరు జూస్తారండి? అసలా అంత అంటే అలానే పరిమితమైపోయిన ఒక మనిషిని మనమే అన్నీ అయి చూసుకోవడం అనేది అంత ఈజీ కాదు. అసలు ఈజీయే కాదు. సో, గొప్ప. అది మాత్రం అని అంటే హ్మ్. అవును సార్ అని అనింది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కదా మేడం. హ్మ్. నా భార్య ఇందాక పడిపోయింది మేడం. అయ్యో! ఫోన్ చేసింది మా కూతురు. ఎందుకని? మంచం మీద నుంచి కింద పడిందంట.
ఈ మామూలుగా నిన్న సడన్ గా పడిందంట నా కూతురు. వేరే వాళ్ళని పంపించి మళ్ళీ పైన కూర్చోబెట్టించా. ఇప్పుడు కార్లో వచ్చేప్పుడు ఫోన్ చేసింది నా కూతురు. అయినా కూడా బాధను దాచుకొని నవ్వుతూ మాట్లాడుతున్నారు మీరు. చాలా చాలా బాధగా ఉందన్నమాట అది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు పక్కనే ఉన్నారంటే కొంచెం చూసుకుంటూ ఉంటారు, కానీ అనుకోకుండా జరుగుతాయి, ఏం చేస్తాం. అంటే నేనుంటే పైడది కాదు, కానీ నాకు దేవుడు ఉన్నాడు, నా అన్నయ్య ఉన్నాడు. దేవుడితో పాటే మీ అన్నయ్యని కూడా 100% గెలిపేసుకుంటారు. మేడం, అది అంతే. ఆ తర్వాత నా భార్య ఉండి నన్ను చిరంజీవి కూర్చోయి అన్నాడు కదా అని. అంటే నా భార్య ఉండి, సార్ మీరు ఆయన్ని చిరంజీవి అని పిలుస్తుంటే నాకు అదో విధంగా ఉంది సార్ అన్న. అంటే ఆ పేరులో నా వైబ్రేషన్ ఉందమ్మా అన్నాడు. అయ్యో, ఆ పేరులో నా వైబ్రేషన్ ఉందమ్మా అన్నాడు. ఉంటది కదా పేరు పేరు అనుగుణ వైబ్రేషన్ ఉంటది ఆయన పేరులో, తప్పేముంది. నిజం మేడం. అది మా జీవితంలో ఇంకా నాకు కోరికలు అనేవి ఏమీ లేవు. ఇంకా ఇల్లు కట్టుకోవాలన్నీ ఫోటో తెచ్చారు, అయిపోయింది. నా కూతురు డాక్టర్ ఆఫ్ ఫార్మసీ, వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే, వెల్ అది అయిపోయింది. నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నా దేవుడిని కలవటం అయిపోయింది. మీ దేవుడిని కలవడం అయిపోయింది. చిరంజీవి గారు నా దేవుడు వదిలేస్తే గుడి కట్టేస్తారు ఏంటండి మీరు? అలానే ఉన్నారు 100% మేడం. దేవుడు 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 అనేసి. ఇంకా నా కోరిక నేను అన్నయ్య ముందు చెప్పలేకపోయా. ఏంటది? అంటే నా కూతురి పెళ్ళికి అన్నయ్య రావాలని నాకు ఒక కోరిక ఉంది. అది జరుగుద్ది లేదో చూడాలి. అవునా? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.